వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇండియన్ జాగ్రఫీ మరియు ఇండియన్ పాలిటీలని సినాప్సిస్ రూపంలో అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. మరి త్వరలో మీకు డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి సైకాలజీ కొన్ని పాయింట్స్, ట్రైమెథడ్స్లో టెట్కి వచ్చేటువంటి ఎస్జిటి అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఇంకా 3 or 4 క్లాసెస్లో ఇండియన్ జాగ్రఫీని కంప్లీట్ చేసిన తర్వాత మీకు కంపల్సరీగా టెట్కి సంబంధించి సైకాలజీ మరియు ట్రైమెథడ్స్లో ఉన్నటువంటి అంశాలని సంక్షిప్తంగా సినాప్సిస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో త్వరలో మనం డిఎస్సి గురించి కూడా క్లాస్ చెప్పుకుందాం. మరి డిఎస్సి ఒక క్లాస్ చెప్పిన తర్వాత ఇండియన్ హిస్టరీ అయిపోతే పాలిటీ కంటిన్యూ అనేటువంటిది చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి మనకు ఇండియన్ జాగ్రఫీలో నిన్న మనం ఆల్రెడీ 17 మండలాలు, రైల్వే మండలాల గురించి డిస్కస్ చేసాం. అది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి అదేవిధంగా మనకు ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు రైల్వేస్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మరి భారతీయ ప్రత్యేకత ఉన్నటువంటి కొన్ని రైల్వేలు అనేటువంటివి ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో కొన్ని వారసత్వమైనటువంటి వాటిని గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, గుర్తింపు అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. వారసత్వ సంపద, దీన్ని మనము చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అని ప్రపంచంలోనే అనేకమైనటువంటి వాటికి యునెస్కో గుర్తింపు, వాటిని వారసత్వ సంపద అనేటువంటి వాటి గురించి గుర్తింపు ఇవ్వడం అనేటువంటి యునెస్కో చేస్తుంది. మరి వాటిని డెవలప్ చేయడం కూడా యునెస్కో బాధ్యత వహిస్తూ ఉంది. మరి అలాంటి వాటిల్లో భారతీయ రైల్వేలో చూసినట్లయితే 5 రైల్వేస్ ఉన్నటువంటి రీజియన్స్కి, ఆ రైల్వేస్ మార్గాలకి వారసత్వం అనేటువంటిది జాబితాలో, యునెస్కో వారసత్వ జాబితాలో చోటు అనేటువంటిది లభించింది. అవేంటివి అనేటువంటి చూద్దాం. 1 డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే మొదటిదిగా చెప్పొచ్చు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనేటువంటి ఆ మార్గం అనేటువంటిది వారసత్వ సంపదలో మొట్టమొదటిసారిగా చోటు సంపాదించింది. అది 1999లో దీనికి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేకి ఇక్కడ వారసత్వ సంపద హోదా అనేటువంటి యునెస్కో కల్పించింది. మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ దీన్నే మనం సిఎస్టీ అంటున్నాం, ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇది 2004లో దీనికి గుర్తింపు అనేటువంటి లభించింది. ఆ తర్వాత నీలగిరి రైల్వే, నీలగిరి పర్వత రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే అంటాం. ఈ నీలగిరి పర్వత రైల్వే కూడా మనకి ఇవన్నీ ఏంటంటే యునెస్కో అనేటువంటి ఆర్గనైజేషన్లో వారసత్వ హోదా లేదా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నవి. నీలగిరి పర్వత రైల్వే కూడా, ఇది కూడా 2005లో దీనికి గుర్తింపు అనేటువంటి లభించింది. మరి అదేవిధంగా మరొకటి కర్కా సిమ్లా ఈ రైల్వే మార్గం, ఇది 2008లో దీనికి గుర్తింపు అనేటువంటి లభించింది. మరి చివరిది మరొకటి ఉంది, మాతరన్ రైల్వే మార్గము, ఇది 2010లో దీనికి లభించింది. ఇవి యునెస్కోలో ఇండియన్ రైల్వేస్ నుంచి ప్రత్యేక హోదాను సాధించినటువంటి మార్గాలుగా వీటిని చెప్పడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇంకా రైల్వేస్లో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రైల్వేస్లో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రైల్వేలను ప్రత్యేకంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఎక్స్ప్రెస్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. వివేక్ ఎక్స్ప్రెస్, ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది
భారత్లోనే అత్యంత దూరం ప్రయాణిస్తుంది. అత్యంత దూరం లేదా అత్యధిక దూరం ఉన్నటువంటిది వివేక్ ఎక్స్ప్రెస్. ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి రైలు, దేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంది. ఎంత అంటే 4286 కిలోమీటర్లు. మొత్తమే 4286 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అస్సాంలోని దిబ్రూఘర్ అనే ప్రాంతంలో నుంచి, అస్సాంలోని దిబ్రూఘర్ అనే ఈ ప్లేస్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, తమిళనాడులోని కన్యాకుమారి వరకు. ఇది ఒక ఆరిజిన్, ఇది నార్త్, ఇది సౌత్ అన్నమాట. వివేక్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి రైలుగా చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవది హిమసాగర్. హిమసాగర్ ఇది కూడా అత్యంత దూరం ప్రయాణించేది. ఇది కూడా అత్యంత దూరం ప్రయాణించేటువంటి రెండవ రైలు. ఇది అత్యంత దూరం ప్రయాణించే రెండవ రైలు ఏంటంటే హిమసాగర్ ఎక్స్ప్రెస్ అంటాం. ఇది ఎక్కడి నుంచి అంటే జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్లో జమ్మూ తావి అనే ఈ ప్లేస్ నుంచి మళ్ళీ తమిళనాడులోని కన్యాకుమారి వరకు. ఇది కూడా సేమ్ జమ్మూ తావి నుంచి కన్యాకుమారి వరకు హిమసాగర్ ఎక్స్ప్రెస్ అంటాం. ఆల్రెడీ ఫస్ట్ అత్యంత దూరం ప్రయాణించేటువంటి రైలు ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణించేది వివేక్ ఎక్స్ప్రెస్. అత్యంత దూరం 4286 కిలోమీటర్లు, అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు. అదేవిధంగా హిమసాగర్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఇంకొక అత్యంత దూరం ప్రయాణించే రెండవ రైలు ఏంటంటే అది జమ్మూ తావి నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా 3726 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంది. ఇది ఫస్ట్ది, ఇది రెండవది. నెక్స్ట్ మరొకటి త్రివేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. త్రివేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుంది. ఎక్కడ ఆగకుండా ప్రయాణించే రైలు త్రివేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్. ఒక్కో దానికి ఒక్కో రకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కడ ఆగకుండా ప్రయాణించేటువంటి రైలు ఏంటంటే మనకు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అన్నమాట. త్రివేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే వడోదర నుంచి కోటా వరకు 528 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 528 కిలోమీటర్లు వడోదర అనే ప్లేస్ నుంచి, వడోదర ఇక్కడ నుంచి కోటా అనే ప్లేస్ వరకు. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి కొన్ని ఇంపార్టెన్స్ అయినటువంటివి చాలా ఉన్నాయి. అలాగే ఇంకొకటి హౌరా అమృత్సర్. నెక్స్ట్ మనకు మరొక ఇంపార్టెంట్ అంశము, ఇలా మనకి ఎగ్జామినేషన్స్లో ఏదైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి కొంచెం ఇన్డెప్త్గా చెప్తున్నాను. అంటే ఇన్ని అవసరమా ఇవన్నీ అని. అంటే జీకే ఓరియంటేషన్, జాగ్రఫీ అంటే జీకే ఓరియంటేషన్లో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకు వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్. మరి అదేవిధంగా హౌరా అమృత్సర్ ఇది వచ్చేసరికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ అత్యధికంగా ఎక్కువ స్టేషన్లు, సుమారు 160 స్టేషన్లలో. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయంటే 160. చాలా ఎక్కువ స్టేషన్స్ నుంచి వెళ్ళేటువంటి రైలు ఏంటంటే హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్. ఇది 160 స్టేషన్స్ నుంచి వెళ్తుందంట. అన్ని స్టేషన్స్ అనేటువంటి దాటుకుంటూ వెళ్తుంది. అది హౌరా అమృత్సర్. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా గతిమాన్ ఎక్స్ప్రెస్ మరొకటి. ఇది ఇంపార్టెంట్, ఒకసారి అడిగారండి ఎగ్జామ్లో. ఇది
గతిమాన్ ఎక్స్ప్రెస్. ఈ గతిమాన్ ఎక్స్ప్రెస్కి కూడా సేమ్ ఇలాగే గుర్తుపెట్టుకోండి, అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఇది వచ్చేసరికి అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి రైలు అని చెప్పేసి చెప్తాం. వేగంగా లేదా ఈ వేగం ఎక్కువ 160 km/h. ఒక గంటకి 160 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని తర్వాత శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది రెండవ వేగవంతమైనది 150 km/h. kmph అంటే km/h. గతిమాన్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణించేది గతిమాన్ ఎక్స్ప్రెస్. తర్వాత రెండవది వచ్చేసరికి శతాబ్ది ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ప్యాలెస్ ఆన్ వీల్స్, మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది ప్యాలెస్ ఆన్ వీల్స్. ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ అనేటువంటిది, ఇది కూడా ఒక రైలు బోగీలతో ఉన్నటువంటిదే. అత్యంత విలాసవంతమైనది అత్యంత విలాసవంతమైనటువంటిది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే రాజస్థాన్ పర్యాటక శాఖ వారు దీన్ని ఏర్పాటు చేశారు. రాజస్థాన్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేశారు. అదేంటంటే ప్యాలెస్ ఆన్ వీల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది. నెక్స్ట్ దక్కన్ ఒడిస్సీ. ఇది ఒక్కటే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు సినాప్సిస్ రూపంలో అన్ని అంశాలని అందిస్తున్నాను. ప్యాలెస్ ఆన్ వీల్స్. నెక్స్ట్ ప్యాలెస్ ఆన్ వీల్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత దక్కన్ ఒడిస్సీ. దీన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూడడానికి ఈ దక్కన్ ఒడిస్సీ అనేటువంటి దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి పర్యాటక స్థలాలు చూడడానికి ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా గోల్డెన్ చారియట్. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ చారియట్. ఈ గోల్డెన్ చారియట్ ఇది వచ్చేసరికి కర్ణాటక. ఇది కర్ణాటక గవర్నమెంట్ అనేటువంటిది ఇది కూడా సేమ్ ఏంటంటే పర్యాటక స్థలాలన్నింటినీ చూడడానికి ఉపయోగించింది. అంతేకాకుండా ఇంకా విలేజ్ ఆన్ వీల్స్ మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది. విలేజ్ ఆన్ వీల్స్ ఇది యూపీ గవర్నమెంట్ పల్లె ప్రాంతాలు చూడడానికి, పల్లె అందాలని పల్లె ప్రాంతాలను చూడడానికి వీటిని ఉపయోగించండి. అదేవిధంగా ఇంకా హాస్పిటల్ ఆన్ వీల్స్. ఇది ఆరోగ్యానికి సంబంధించి 1991లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముంబై నుంచి ప్రారంభించారు, హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేటువంటి దాన్ని. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. అంతేకాకుండా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఇదేంటంటే ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం 2007 డిసెంబర్ 1న దీన్ని ప్రారంభించడం జరిగింది. రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అంటే ఒక్కొక్క పర్పస్తో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిరీ క్వీన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటిది, ఇప్పటికీ పనిచేస్తుంది. అత్యంత పురాతనమైన రైలు, అత్యంత పురాతనమైనది, ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. దక్కన్ ఒడిస్సీ, గోల్డెన్ చారియట్, విలేజ్ ఆన్ వీల్స్, హాస్పిటల్ ఆన్ వీల్స్, రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్, ఫెయిరీ క్వీన్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాటిలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి వాటిని ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్.
మరి నెక్స్ట్ మనకు రైల్వే పరికరాలు కొన్ని తయారు చేసే ఉన్నాయి. వాటి పేరులోనే మనకు ఆల్మోస్ట్ అవి ఏం తయారు చేస్తున్నాయి ఏంటి అనేటువంటి మొత్తం కూడా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైల్వే పరికరాలు తయారు చేసేటువంటివి అవేంటంటే రైల్వే పరికరాలు తయారీ కేంద్రాలు. వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకటి చిత్తరంజన్ లోకోమోటివ్. చిత్తరంజన్ లోకోమోటివ్స్ ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిత్తరంజన్ లోకోమోటివ్ అనే పదం ఎప్పుడైనా వస్తే సరే లోకో పైలట్లు అని వినుంటారు. లోకో పైలట్స్ ఇదేంటయ్యా అంటే లోకో పైలట్స్ అంటే మనం ఏదైతే ఇంజిన్ని డ్రైవ్ చేస్తుంటే ఇప్పుడు మన కారుకి ఎలాగైతే ఉంటుందో లేదా బస్సుకి ఎక్కడైతే ఇంజిన్ ఉంటుందో ఫ్రంట్గా, అలాగే రైల్వేస్కి కూడా ఫ్రంట్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్నే మనం ఏమంటాం అంటే లోకోమోటివ్ అంటాం. ఆ లోకోమోటివ్ని తయారు చేసేటువంటి కేంద్రం ఎక్కడుందయా అంటే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అంతకుముందు స్టీమ్ ఇంజిన్స్ తయారు చేసేవాళ్ళు పూర్వకాలంలో. అయితే దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్స్ తయారు చేస్తున్నారు ప్రజెంట్. ఫస్ట్లో ఏమో స్టీమ్ ఇంజన్స్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్. ఇది ప్రజెంట్. మరి నెక్స్ట్ అది చిత్తరంజన్ లోకోమోటివ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎలక్ట్రికల్ అని చెప్పాం కదా, అదేవిధంగా డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఇది వచ్చేసరికి వారణాసిలో తయారు చేస్తున్నారు. వారణాసి డీజిల్తో నడిచేటువంటి ఇంజన్స్ని తయారు చేసి డీజిల్ ఇంజన్లని తయారు చేయడాన్ని ఇక్కడ వారణాసిలో డీజిల్ ఇంజన్లు తయారు చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. వీటిలో డీజిల్ అనేటువంటిది వారణాసి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే డీజిల్ కాంపోనెంట్ వర్క్స్. ఈ డీజిల్ ఇంజన్లకు కొన్ని కావాలి కదా, అవి తయారు చేసేది ఎక్కడ? డీజిల్ కాంపోనెంట్ వర్క్స్. ఈ డీజిల్ ఇంజన్లకు కావాల్సినటువంటి తయారు చేస్తున్నది ఎక్కడంటే పాటియాలా పాటియాలా ఇది పంజాబ్లో ఉంది. పాటియాలా ఈ డీజిల్ ఇంజన్లకు కావాల్సినటువంటి విడివిడి భాగాలను తయారు చేసేటువంటిది డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇది పెరంబదూర్, తమిళనాడు. ఇది తమిళనాడులో తయారు చేస్తున్నారు, పెరంబదూర్ అనే ప్రాంతంలో. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఏమేమి తయారు చేస్తారంటే బోగీలు, ఏసీ కోచ్లు, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్కి సంబంధించి బోగీలు ఇక్కడ తయారు చేస్తారు. బ్రాడ్ గేజ్ అండ్ మీటర్ గేజ్కి సంబంధించిన బోగీలను ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏసీకి సంబంధించి కోచ్లు ఉంటాయి కదా, సో వీటిని కూడా తయారు చేసేది ఇక్కడ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఎక్కడుంది? అది పెరంబదూర్లో ఉంది. నెక్స్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కపుర్తలా. ఈ కపుర్తలా అనే ప్రాంతం కూడా ఎక్కడుందంటే పంజాబ్లోనే ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా అనేటువంటి ప్లేస్ పంజాబ్లో ఉంది. అన్ని రకాలైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్ని రకాల ప్యాసింజర్ బోగీలను తయారు చేస్తారు. ఇదనమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకొన్ని చిన్న పాయింట్స్ వెరీ సింపుల్గా చెప్పాలంటే రెండు పాయింట్స్ ఉన్నాయి మిస్లేనియస్ అంశాల్లాగా. రైల్వేలో గతంలో ఒకసారి ఎగ్జామినేషన్లో ఇది ఒక బిట్ అడిగారు. అత్యంత చిన్న పేరు ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అని.
అత్యంత చిన్న పేరు. అత్యంత చిన్న పేరు ఇబ్, ఐబి. ఇది ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. పెద్ద పేరు చూడండి, పెద్ద పేరు శ్రీ. పేరు ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ శ్రీ వెంకట నరసింహ రాజుగారు. నరసింహ రాజువారి పేట. గారు కాదండి, రాజువారి. ఇంత పెద్ద పేరు అన్నమాట. ఇంత పెద్ద పేరు ఉన్నది తమిళనాడులో ఉంది. అతి చిన్నదేమో ఇబ్, ఐబి అండి. ఐబి ఇబ్ అని చెప్పేసి. ఇంకా ట్రైన్స్ గురించి చూసినట్లయితే మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి వాటిలో ఉన్నాయి. ఢిల్లీ ఉంది, నెక్స్ట్ కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై. ఇవన్నీ కూడా మెట్రో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు. సో ఇవి మనకు రైల్వేస్కి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సారం. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నింటిని గురించి డిస్కస్ చేసాం. ఎక్కువ స్టేషన్స్లో వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ ఏదైనా అడగవచ్చు, అంటే 160 స్టేషన్స్లో వెళ్తుంది అది. అంతేకాకుండా అత్యంత వేగంగా వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ ఏది, ఎలాగైనా అడగవచ్చు. అత్యంత వేగంగా నడిచే రైలు ఏది, లేదా ఎన్ని కిలోమీటర్ నడుస్తుంది, ఇలాంటి ఏదైనా ఎగ్జామినేషన్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మరి జాగ్రఫీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకొని డిఎస్సి సైకాలజీ టాపిక్ని స్టార్ట్ చేస్తాను విత్ ఇన్ డేస్లో. నో ప్రాబ్లం. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ టు ఆల్.